హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో ఇడ్లీ ఉప్మా తయారు చేసి చూపిస్తాను. 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇడ్లీ ఉప్మా తయారు చేసుకోవడానికి మనం ముందు ఇడ్లీలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక తిరగమాత గింజలు వేసుకోవాలి. పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు కట్ చేసుకొని వేసుకున్నాం. రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి కొంచెం పసుపు వేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ముక్కలను వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు, ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద లెమన్ కట్ చేసుకొని రసం తీసుకొని వేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెడితే హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇడ్లీలు రెడీగా ఉంటే 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.